నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీ ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో చంద్రబాబు నేతృత్వంలోని 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అతిరథ మహారథుల సమక్షంలో కొత్త పాలకుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అదలా ఉండగా అధికారంలోకి వస్తే నా తొలి సంతకం ఫలానా ఫైలేనని ఎవరైనా ధీమాగా చెప్పారంటే ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆ సంతకం సంగతి కూడా చూస్తారు. గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై వైఎస్ఆర్ అలాగే సంతకం చేశారు. ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే 6 గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. కానీ ఏపీలో మాత్రం ఆ లాంఛనం పూర్తి కాలేదు. ఇక ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రజలకు 2 సంతకాలు బాకీ పడ్డారు. అయితే అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఫైలుపై తొలి సంతకం పెడతానన్నారు చంద్రబాబు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెడతానని సెలవిచ్చారు. కానీ అవేవీ జరగలేదు. ప్రమాణ స్వీకారోత్సవం అనగానే ఎల్లో మీడియా ఆ ఫైళ్లపైనే సంతకాలంటూ హడావుడి చేసింది. కానీ చంద్రబాబు మాత్రం ఎందుకో వెనక్కి తగ్గారు. హడావుడిగా సంతకాలు పెట్టి ఆనకు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే బాగోదని అనుకున్నారో ఏమో సంతకం విషయాన్ని దాటేశారు. ప్రస్తుతానికి జగన్ ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ ఇంకా ఫోర్స్ లోనే ఉంది. అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎగ్జామ్ పెట్టలేదు. ఆ పని పూర్తయ్యాక మెగా డిఎస్సీ సంగతి చూస్తారేమో, తేల్చాల్సి ఉంది. యువతను కోరుతున్నా, తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఉద్యోగాలు వచ్చాయా? అందుకే అడుగుతున్నా, మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.